ఈ వీడియో చూడండి. నేను పోలీస్ కానిస్టేబుల్ని. శాంతి భద్రతలను కాపాడటం మరియు ప్రజల రక్షణ నా మొదటి బాధ్యత. నేను హెడ్ కానిస్టేబుల్ని. క్రమశిక్షణ పాటించడం మరియు ఫీల్డ్లో టీంను నడిపించడం నా కర్తవ్యం. నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ని. క్షేత్రస్థాయిలో విచారణలు నిర్వహించడం మరియు సహాయం అందించడం నా బాధ్యత. నేను సబ్ ఇన్స్పెక్టర్ని. దర్యాప్తు, గస్తీ మరియు చట్టాన్ని అమలు చేయడం నా ప్రధాన బాధ్యత. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ని. నా సర్కిల్లోని పోలీస్ స్టేషన్ల నిర్వహణ, దర్యాప్తు మరియు ఫోర్స్ కమాండ్ నా ఆధీనంలో ఉంటాయి. నేను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని. ప్రాంతీయ శాంతి భద్రతలు మరియు దర్యాప్తుకు నాయకత్వం వహించడం నా బాధ్యత. నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని. జిల్లాలో క్యాంపెయిన్స్ మరియు ఫీల్డ్ ఆపరేషన్ల కమాండ్ నా ఆధీనంలో ఉంటుంది. నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని. జిల్లా శాంతి భద్రతలు మరియు పోలీస్ కార్యకలాపాల నిర్వహణ నా బాధ్యత. నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని. ఇది రాష్ట్ర పోలీస్ శాఖలో అత్యున్నత పదవి. ఇక్కడి నుండే మొత్తం ఫోర్సు దిశ మరియు విధానం నిర్ణయించబడతాయి. నేను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని. అనేక జిల్లాల పోలీస్ వ్యవస్థ నియంత్రణ నా చేతిలో ఉంటుంది. నేను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని. రాష్ట్ర స్థాయిలో నిర్వహణ మరియు ప్రత్యేక విభాగాల బాధ్యత నా ఆధీనంలో ఉంటుంది. నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని. ఇది రాష్ట్ర పోలీస్ శాఖలో అత్యున్నత పదవి. ఇక్కడి నుండే మొత్తం ఫోర్స్ దిశ మరియు విధానం నిర్ణయించబడతాయి.